ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో ఉన్నాం. మనకు ఇక్కడ ఒక సమస్య ఉందని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో దాదాపు 2-3 రోజుల నుండి కొన్ని వీడియోలు వైరల్గా మారాయి. ఆ వీడియోలు ఏంటో అంటే, ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఒక బీసీ మహిళను వేధిస్తున్నాడంటూ ఆమె సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం జరిగింది. అలాగే కావచ్చు, దాదాపు వార్తలలో కూడా రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఇవాళ 4వ రోజు నిరాహార దీక్ష కూడా కొనసాగిస్తూ ఉన్నది మహిళ. సో అక్కడ ఏం జరిగింది, అసలు ఆమె నిరాహార దీక్ష కొనసాగించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆమె చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే, ఆమె గతంలో వివోఏగా పనులు చేస్తూ ఉండే మహిళా సంఘాలకు సంబంధించి. సో ఆ విధుల నుండి తొలగించడానికి కారణం ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ లీడర్ అని చెప్పేసి ఆమె చెప్పుకొస్తున్న వర్షన్. సో ఆ విషయంపై దాదాపు నిన్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, నిన్న వచ్చి ఆమెకు పూర్తి మద్దతు కూడా తెలపడం జరిగింది. సో మరి నియోజకవర్గం నుండి ఎవరైనా వచ్చిర్రా బీసీలు అని అంటే, బీసీలు అనే కాదు, దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుండి కార్యకర్త నుండి నాయకుల వరకు కూడా వారికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. మరి ఏంటి అసలు జరిగిన విషయం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నాల్లో మనము ప్రస్తుతం ఈ రేగుంట గ్రామానికి వచ్చాం. అలాగే చూసుకుంటే ఇప్పుడు బీసీల కోసం తీన్మార్ మల్లన్న అంటే బీసీలకు 100% న్యాయం జరగాలనే ఒక ఆలోచనతోటి ముందుకొస్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఇక్కడ కోరుట్ల నియోజకవర్గానికి వస్తే, ప్రజాసేన పార్టీ అంటే గతంలో ప్రజాసేన పార్టీ ఉండే, ఆకుల హనుమాన్లనే అంటే అధ్యక్షుడిగా ఉండే. ఇప్పుడు కొన్ని రోజుల క్రితమే తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తీన్మార్ మల్లన్న సంబంధించిన పార్టీలో అతను ఈ యొక్క పార్టీని విలీనం కూడా చేయడం జరిగిందనేది మనకు తెలిసిన విషయం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకుల హనుమాన్లు బీసీల కోసం తీన్మార్ మల్లన్న ఇంత కష్టపడతా ఉన్నాడు కనుక బీసీలకు 100% న్యాయం జరగాలనే విషయంపై ఆయన ఆ పార్టీకి అంటే ఇతని యొక్క పార్టీని వాళ్ళ పార్టీలో విలీనం కూడా చేశారనేది తెలిసిన విషయమే. సో మరి ఇప్పుడు ఒక బీసీ మహిళకు ఇక్కడ కోరుట్ల నియోజకవర్గంలో ఇంత అన్యాయం జరుగుతుందని ఆమె దాదాపు 4 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉంది. మరి ఈ విషయం మరి ఆకుల హనుమాన్ల దృష్టికి మరి వెళ్ళిందా, మరి వెళ్ళలేదా అనే విషయం అయితే మనకు తెలియదు. కానీ విషయం అయితే ఏంటి అంటే, ఒక బీసీ మహిళకు ఇంత వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆమె ఆరోపణలు చేస్తూ ఉంది. సో ఈ ఆరోపణలపై మరి ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయినటువంటి తీన్మార్ మల్లన్న కావచ్చు, అలాగే నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఆకుల హనుమాన్లు కావచ్చు, మరి వీళ్ళు వచ్చి ఏమైనా మద్దతు తెలిపారా అనే విషయాలు, కొన్ని ఎవరెవరు మద్దతు తెలిపారనే విషయాలు కూడా ఆమెనే అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనము ఆమె నిరాహార దీక్ష చేసే ఎక్కడైతే మహాత్మా గాంధీ సాక్షిగా ఆమె నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉంది. సో ఆమె వద్దకే వెళ్ళి మనం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మహాత్మా గాంధీ సాక్షిగా ఒక బీసీ మహిళ 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉంది. సో ఆమె పరిస్థితి కూడా ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఆమె 4 రోజులుగా మనకు ఉపవాసం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆమెకు ఆల్రెడీ కాళ్ళు చేతులు కూడా వణుకుతున్న పరిస్థితి. అయినా కానీ వారికి మద్దతు తెలిపేందుకు జిల్లా నుండి కావచ్చు, రాష్ట్రం నుండి కావచ్చు, బీసీ నాయకులు అయితే వస్తూ ఉన్నారు. సో ఈరోజు కూడా బీసీ నాయకులు వచ్చారు. సో వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం ఏదైతే ఇక్కడున్న కాంగ్రెస్ లీడర్పై మహిళ ఆరోపణలు చేస్తూ ఉందో ఆ విషయం గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు వివోఏగా పనిచేసినటువంటి
సరిత గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్కారం సార్, నా పేరు ఇనుగుర్తి సరిత, మాది రేగుంట గ్రామం. నేను గత 12 సంవత్సరాలుగా వివోఏగా పనిచేస్తున్నాను. నాకు సొంత ఇల్లు కూడా లేదు, నేను కిరాయి ఇంట్లోనే ఉంటున్నాను. ఎలాంటి ఆస్తులు కూడా నాకు లేవు. నేను ఒక ఆడబిడ్డను. నేను ఎవరికి ఏ సాయం కావాలన్నా కూడా ఏ టైంలో ఫోన్ చేసినా నేను అందరికీ అందుబాటులో ఉండి సాయం చేస్తున్నా. కానీ నన్ను అధికార పార్టీకి చెందిన ఎక్స్ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్ రెడ్డి అనే అతను గత 5 సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడు. అయినప్పటికీ నేను నా ధైర్యంతో, వేరే వాళ్ళ సహకారంతో నేను నా ధైర్యంతో ముందుకెళ్ళినాను. ఈ గత 2 సంవత్సరాల కింద నా వివోఏ ఉద్యోగాన్ని నా మీద అది బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిందనే కారణంతో నన్ను సస్పెండ్ చేయించిండు. అయినప్పటికీ కూడా నేను వేరే వాళ్ళను సంతకాలు పెట్టి నియమించుకున్నారు. అయినప్పటికీ నేను దాన్ని పట్టించుకోలేదు. ఈ సంఘాలు 2 సంవత్సరాల నుంచి సంఘాలకు ఎలాంటి లోన్స్, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు. వాళ్ళకి నచ్చినట్టే వేసుకుంటారని నేను ఊరుకున్నా. ఇప్పుడు ఏం జరిగింది, ఒక 20 రోజుల క్రితము మహిళా సంఘాల వాళ్ళందరూ వచ్చి వాళ్ళు పెట్టినామే మా దగ్గరికి రాలేదు, మరి మాకు ఎలాంటి అవి ప్రభుత్వ పథకాలు అందుతలేవు, మాకు నువ్వే కావాలనే ఉద్దేశంతో నా దగ్గరికి మహిళలు రావడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాల మేరకు మల్లాపూర్ ఆఫీస్ కానీ జగిత్యాల కానీ వెళ్దామని అనుకుంటే ఆ ఆడపడుచులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్తలకు ఫోన్లు చేసుడు, వాళ్ళ కొడుకులకు ఫోన్లు చేసుడు, ఆమెతోని మీరు పోతే మీకు నేను రేషన్ కార్డు రాకుండా వేస్తా, నాది అధికార పార్టీ, నేను చెప్పిందే వేదం అనే రకంగా హింసలకు గురి చేస్తుండు. దాదాపు నేను ఎటు బయటకు వెళ్ళినా కూడా వెంటబడి వేధించుడు, లోకల్లో వేరే టామెను పెడతామని ఆఫీస్ వాళ్ళతో కుమ్మక్క అయ్యేసుడు, రకరకాల మానసికంగా హింసలకు గురి చేస్తుండు. దయచేసి నేను ఒక్కటే అన్ని పార్టీల నాయకులను కోరేది ఒకటే, నాకు న్యాయం చేయండి. నేను విన్నవించేది ఒకటే, ఇలాంటి చీడపురుగు పార్టీలో ఉంటే కూడా అది వాళ్ళకు కూడా నష్టమే. పైన అధికారులు నాకు మద్దతు తెలిపినప్పటికీ, నాకు పేపర్ వచ్చినప్పటికీ కింది స్థాయి వాళ్ళతో కుమ్మక్కై విలేజ్లో మీటింగ్ పెట్టి నన్ను ఇంతకుముందు కూడా కొట్టడం జరిగింది. నేను దాన్ని కేసు పెట్టినప్పటికీ కూడా నా జోలికి రాకుండా ఉండకుండా నా ప్రతి విషయంలో కూడా తను ఇన్వాల్వ్ అయ్యి నన్ను ఇబ్బంది పెడుతుండు. నేను అందరినీ కోరేది ఒక్కటే, నేను ఒక బీసీ మహిళగా, నేను ఒక ఆడబిడ్డను, నా మీద పూర్తి బాధ్యత మహిళా సంఘాల సభ్యులకు ఉంది. నేను తప్పు చేస్తే నిలదీసే హక్కు కూడా వాళ్ళకు ఉంది. కానీ ఎలాంటి నాయకులు కానీ నా మీద ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని, నాకు ఏమైనా వాళ్ళే, అతని అనుచరులు కానీ అతను కానీ, నా పిల్లలకు నాకు ఏమైనా కూడా వాళ్ళే బాధ్యులు. దయచేసి నేను అందరినీ, నాకు ప్రొటెక్షన్ కావాలా, పోయిన నా ఉద్యోగం కావాలా, నా పిల్లలకు నాకు ఏది కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని, నాయకులను, అన్ని పార్టీల నాయకులను కూడా నేను విన్నవించుకుంటాను. సరే, మరి ఇప్పుడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగిందా? ఇచ్చినా పోలీస్ స్టేషన్లో గత ఆగస్టు 7వ తారీఖున ఇక్కడ గాంధీ దగ్గర గొడవ అయిందని కంప్లైంట్ ఇచ్చిన, దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ అయింది. ఆ పేపర్ కూడా నాకు ఇచ్చిర్రు. కానీ అది ఇచ్చినప్పటి నుండి ఇంకా ఎక్కువైపోయింది. అతను నా మీద కక్ష సాధింపులు అనేది ఇంకా ఎక్కువైంది. నన్ను ఎవరేం చేస్తారు, అంతా నేను చెప్పింది నడుస్తుంది అనే రకంగా, నువ్వేం చేసుకుంటావో వేసుకో అనే రకంగా మాట్లాడుతున్నాడు. ఆయన అరెస్ట్ చేయలేరు, స్టేషన్ బెయిల్ ఇచ్చిరో ఏమైందో నాకు తెలియదు. అయినప్పటికీ కూడా నేను పోనీ అని వదిలేసిన, అవసరం లేదు నాకు, నేను ఇంటికాడ పని చేసుకుంటా ఉంటాను, నేను బయటకు వెళ్ళలేదు 2 సంవత్సరాల నుంచి. ఈ మధ్య సభ్యులందరూ నాకు మద్దతు తెలపడం వలన నా జాబ్ నాకు కావాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు అన్ని విధాలుగా నా జాబ్ విషయంలో నాకు డిఆర్డీఓ కానీ, అధికారులు కానీ, మండల నాయకులు కానీ, అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలపాలని కోరుకుంటూ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా ఫ్రెండ్లీ పోలీస్ అన్నది వాస్తవానికి అధికారి ఎవరైతే ఉన్నారో వారికి సోయి ఉన్నట్టయితే ఒక మహిళ పైన దాడి జరిగినప్పుడు వెంటనే అరెస్ట్ చేయాలి, వారికి రక్షణ కల్పించాలి. ఈమె గత 4 రోజుల నుంచి ఒక మహిళలను తీసుకొని ఇక్కడ కూర్చుంటుంది. ఇప్పటికీ ఏ పోలీసు అధికారి ఇక్కడ పికెటింగ్ అన్నది కనబడకపోవడం అన్నది సిగ్గుమాలిన చర్య. ఏంటంటే వానికి ఒక కుల మతమా, లేకుంటే వానికి ఒక పైసా మతమా, లేకుంటే రాజకీయ పార్టీ యొక్క సపోర్టా, ఇది దగులుబాజీ వ్యవస్థ అన్నది కొనసాగుతున్నట్టుగా పోలీసు వ్యవస్థ కూడా వెంటనే వీని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. రేగుంట గ్రామంలో మహిళ, ఆమె మహిళా గ్రూపుల గురించి పోరాటం చేస్తుంది. ఈమె గత 2 సంవత్సరాల క్రితమే సిఇఓగా పనిచేస్తే మహిళా గ్రూపుల పైన 36 గ్రూపులు ఉంటాయి ఊర్లో. ఆ 36 గ్రూపులకు ఇలా లోన్ దొరకకపోవడం ఒక చీడ పురుగు వల్లే. ఇక్కడ ఇది జగిత్యాలంటేనే జైత్యాత్రను తీసిన ఆత్మగౌరవ అస్తిత్వం గురించి పోరాడిన గడ్డ. ఇలాంటి గడ్డ మీద ఒక దుర్మార్గుడు మరి ఒక అమ్మాయి పైన నానా హింసలు పెడతాయి, మరి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చినా కానీ తీసుకోకపోవడం అనేది హేమైన చర్య. వాని కులానికి చూసో, లేకుంటే వాని యొక్క మదనానికి చూసో భయపడడం అన్నది ఇది హేమైన చర్య. హెచ్చరిస్తున్నాం, పోలీస్ వ్యవస్థను కూడా అంటున్నాం, ఫ్రెండ్లీ పోలీస్గా ఉన్న వాళ్ళు ఒక్కపారి మహిళ ద్వారా కంప్లైంట్ వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి. వాడు ఏ పార్టీ అయితేంది,
కానీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం హేయమైన చర్య. ఇప్పటికైనా కానీ 4 రోజుల నుంచి మహాత్మా గాంధీ దగ్గర ధర్నాకు కూర్చున్నది మరి గాంధీ రాజ్యమా, ఇది గాండు రాజ్యమా అని నేను దళిత లిబరేషన్ ఫండ్ తరఫున హెచ్చరిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఇప్పటికైనా కానీ రాజకీయ నాయకులను మరి ప్రజల సర్కార్ అన్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఈ కాంగ్రెస్ యొక్క కార్యకర్తనే ఇలా గాండు వ్యవహారం చేస్తుందంటే వాని మీద చర్యలు తీసుకోకపోవడం, పోలీసు వ్యవస్థ కూడా పట్టించుకోకపోవడం ఇది సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. అంటే మనిషి ప్రాణం తీసిన తర్వాత వీళ్ళు వస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కానీ వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి. వాని యొక్క జులుము ఏదైతే జరుగుతుందో ఇలా 2 సంవత్సరాల నుంచి మహిళలకు లోన్లు రాగలేకపోతున్నాయంటే ఈయన యొక్క దుర్మార్గుని వల్లనే. మరి అమ్మాయి పైన వారి ఈ గాంధీ దగ్గరనే కొట్టినప్పటికి కూడా వాడిని అరెస్ట్ చేయకపోవడం కూడా ఇది హేయమైన చర్య. అంటే ఇది జగిత్యాలలో ఒకప్పుడు జైత్యాత్రలు నడిచినాయి, ఆత్మగౌరవం అస్తిత్వం గురించి ప్రాణాలు కూడా తీసిన చరిత్ర ఇది. ఇలాంటి దాంట్లో ఇలా రక్తం చల్లార్చిందా? మరి మహిళలందరినీ కూడా కోరుకుంటున్నాం, ఇలాంటి దుర్మార్గులు ఉంటే వీని చెప్పులతో తరిమి కొట్టాలి, నోట్లో ఉచ్చవేయాలి, నా కొడుకులకు గుణం వస్తుందని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కానీ మానుకుంటే సరే. మరి మహిళలందరూ కోరుకొని ఈమెను VOAగా కోరుకున్నప్పుడు ఆ మహిళల యొక్క కోరిక మేరకు ఈమెకు ఆ పోస్టుని ఇచ్చి ఆ మహిళలకు రక్షణగా వారికి ఏ పథకాలు అయితే ప్రభుత్వం ద్వారా వస్తున్నాయో ఆ పథకాలను అందించడానికి ఒక మహిళగా వాలంటీర్గా ముందుకు వస్తుంది కనుక ఈ 10 పోస్టును కూడా బ్యాంక్ ఆఫీసర్స్ కావచ్చు, లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, DRD డిపార్ట్మెంట్ వెంటనే మంజూరు చేస్తూ ఈ మహిళలకు స్వేచ్ఛను కల్పించాలని మేము దళిత లిబరేషన్ ఫండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. మల్లాపూర్ మండల ప్రజలకు, రేకుంట గ్రామ ప్రజలకు, కోరుట్ల అసెంబ్లీ ప్రజలకు నేను ఉరుమల్ల విశ్వం, బీసీ ఉద్యమ నాయకుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. స్థానిక బీసీ లీడర్ సరిత గారి మీద ఎవరో ఒక వ్యక్తి అకారణంగా ఈమె మీద టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతో ఇవాళ మద్దతుగా రావడం జరిగింది. గతంలో ఈ శ్రీనివాసరెడ్డి గారి పైన సరిత గారు కంప్లైంట్ కూడా చేసి ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారి నుండి, అతని అనుచరుల నుండి సరితకు, సరిత కుటుంబానికి ఖచ్చితంగా థ్రెట్ ఉంది. ఈ విషయాన్ని మేము ఈరోజే జగిత్యాల SP గారికి, అలాగే స్థానిక మల్లాపూర్ CI గారికి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా మాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది. పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం. సరితకు ఏదైతే అన్యాయం జరుగుతుందో అది మేము పెద్ద లీడర్ల దృష్టికి తీసుకెళ్తాం. ఆమె ఒంటరి మహిళ కాదు, ఆమెకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, మేమంతా ఉన్నాం. ఇక మీదనైనా ఏ మహిళ మీదైనా తప్పుడు ఆలోచనతో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము హెచ్చరించేది ఏంటంటే ఇలాంటి బంద్ చేసుకోర్రి, ఈ పనులు మీరు చేసుకోర్రి. మేము ఇలా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక 25 మంది సరిత గారికి మద్దతుకు వచ్చినాం. అదేవిధంగా స్థానిక మల్లాపూర్ బీసీ సంఘాలకు, కోరుట్ల బీసీ సంఘాలకు, జగిత్యాల సంఘాలకు నేను చెప్పేస్తా, ఎప్పుడైనా సరే సరిత గారు ఒక్క ఫోన్ చేయగానే 100 మంది బీసీలు వచ్చేటట్టుగా నేను ఆమెకు అందరి ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళ్తున్నా. అదేవిధంగా ఇప్పుడు వెళ్ళేటప్పుడు మేము ఎట్లయినా నవంబర్ 23 దళిత కోసం కార్యక్రమం పెడుతున్నాం కాబట్టి పోలీస్ పర్మిషన్ కోసం SP గారి దగ్గరికి వెళ్తున్నాం. అందులో ఒక మాట ఉంచటగా నేను సరిత గారి ఇష్యూ కూడా చెప్తా, ఈ పెద్ద లీడర్ తీసుకెళ్తా, సమస్య పరిష్కారానికి మా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. అవ్వలు అందరికీ నమస్తే. నేను ఉరుమల్ల విశ్వం, బీసీ ఉద్యమ నాయకుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఈరోజు సరిత గారికి మద్దతుగా మేము ఈ రేగుంట గ్రామం, మల్లాపూర్ మండలం, కోరుట్ల అసెంబ్లీకి రావడం జరిగింది. ఏవైతే సరిత గారి పైన ఎవరైతే ఇబ్బందులు చేస్తున్నారో వారిపైన శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇది మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్య దేశంలో మంచిది కాదు. ఒక బీసీలం అంతా, కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్న బీసీలం ఈరోజు ఉద్యమాలు చేసుకునే హక్కుల కోసం కొట్లాడుతున్న క్రమంలో ఒక సాటి బీసీ మహిళకు న్యాయం చేయనప్పుడు మేము ఉద్యమాలు చేసేందుకు? కాబట్టి ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్న మేము, ఉమ్మడి జిల్లాలో కొన్ని లక్షలాది మందిని కూడగడుతున్న నేను, ఒక మహిళకు అండగా ఉండనప్పుడు మేము చేతులకు గాజులు వేసుకోవాల్సింది కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి బీసీ ఉద్యమ నాయకులు, బీసీలు ఈమెకు అండగా ఉండాలి. చట్ట ప్రకారం పోలీసులు చేసే విచారణకు సహకరిస్తాం.
ఈమె చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అతను ఏదైతే ఇబ్బంది పెడతా ఉన్నాడో అవి నిజమైనట్టయితే మేము కేంద్ర మహిళా కమిషన్కి, రాష్ట్ర మహిళా కమిషన్కి, రాష్ట్ర డీజీపీ గారికి, జగిత్యాల ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం. 1,00,000 మంది కూడా అవసరమైతే రేగుంటకు రావాల్సి వస్తే కూడా వస్తాం. వదిలిపెట్టేది లేదు. టీసీల మీద జరిగే దాడిని చూస్తూ ఊరుకునేది లేదు. ఇవాళ ఒక్క మాట చెప్పంగానే నేను దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన. ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మేము వెళ్తాం. బీసీలే కాదు, ఏ కులమైనా ఏ మతమైనా కష్టం ఎవరికి ఉన్నా మేము వెళ్తాం. బడుగు బలహీన వర్గాల పక్షాన మేము ఉంటాం, బాధితుల పక్షాన మేము ఉంటాం. మేము మీడియా పరంగా ఎవరైతే సరితని ఇబ్బంది పెడుతున్నారో, ఈ సిస్టర్ని ఇబ్బంది పెడుతున్నారో చెప్పేది ఏంటంటే, బిడ్డ ఖబర్దార్, ఒంటరి మహిళ ఉందని చెప్పేసి అమాయకురాలని ఏం బిగుతారు అని చెప్పి అనుకుంటే మాత్రం ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేడు. పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, అధికారులు ఉన్నారు. నువ్వు చేసే కథలు ఏవైతున్నాయో ఇకనైనా బంద్ చేసుకో, నీకు మంచిది. లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే మాత్రం బీసీలంతా కూడా ఏం చేయాలో నాకు చేస్తారు. 100% మేము జగిత్యాల ఎస్పీ గారికి వెంటనే తీసుకెళ్తున్నాం, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు మేము ఒక 10 మంది వచ్చినాం అనుకోకూడదు, అవసరమైతే 100 మంది వస్తాం. సరిత మీద ఈగ వాలినా కూడా వదిలిపెట్టాం, ఈగని కూడా వదిలిపెట్టాం. అట్లాంటిది మనిషి పని బంద్ చేసుకో, వంకర సొప్పులు బంద్ చేయి, నీ పనులు చేసుకో, కొంచెం కడుపుండా తిను, నీ పనులు చేసుకో. ఆడవాళ్ళ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. నేను చెప్పేది ఏంటంటే, ప్రజాముఖంగా మీడియా ముఖంగా మేము పోలీసులను అప్రోచ్ అవుతున్నాం, కలెక్టర్ గారిని అప్రోచ్ అవుతున్నాం, ఎస్పీ గారిని అప్రోచ్ అవుతున్నాం. నిన్ను బతిమాడాల్సిన అవసరం మాకు లేదు. మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి, వీ నో హౌ టు గెట్ బ్యాక్ హర్ జాబ్. ఆ ఉద్యోగం ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు. ఆమె జోలికి వస్తే మాత్రం మొత్తం తెలంగాణలో ఉన్న బీసీలంతా కలిసి రేగుంట కత్తారు, మరి ఇంటి ముంగ నిలబడతారు. కబడ్దార్. మల్ల విశ్వం, బీసీ ఉద్యమ నాయకుడు, కరీంనగర్ జిల్లా, ఉమ్మడి. రెండు సంవత్సరాలు అవుతుంది నా వెంట వరకు. అంతకుముందు 3 కేసులు పెట్టినా 3 ఏళ్ళ కింద. అట్లా అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా నన్ను నా జోలికి రాకుండా అయిపోతుంది కదా అన్న అస్సలు కూడా ఇటు పెట్టలేదు. ఎటు పెట్టి నేను ఇప్పుడు కళ్ళ దగ్గర పోయి నాకు జాబ్ ఇప్పి అని అంటే మొత్తం చేస్తాడు. మరి మహిళా గ్రూప్లకు కూడా మరి ఒక సీఈఓ కావాలన్నట్టుగా ఉన్నదా? అవునా? వాళ్ళు ఉందా మీకు సీఈఓ కావాలని? ఉన్నది కదా. ఒకటే అమ్మా, ఇది ఈయన ఎంపీటీసీ కావచ్చు, ఎవరు శ్రీనివాస్ రెడ్డి అన్నవాడు, వారి అబ్బాయి జాగీర్ కాదు. మహిళల గ్రూపుల యొక్క హక్కులను మన వ్యతిరేకించారు. మీరు మహిళా గ్రూపులు మీరంతా మీ పొదుపు చేసుకుంటున్నారు కనుక, మీ కుటుంబాలను నడిపించడానికి మీరు చేసుకుంటున్నారు కనుక, మీరంతా మహిళలంతా ఏకం కండి. సీఈఓగా ఎదుర్కొన్నారు కనుక మీరు పోయి చూపించండి, మాకు సీఈఓగా ఉన్నది, మా మధ్యలో ఇంకో పలానా వ్యక్తి వీడు రాజకీయ నాయకుడు కావచ్చు, కానీ మన జోక్యం మాకు తీసుకుంటే మీ రాజకీయ పార్టీలకు ఇది కాదు కదా, ఈ బ్యాంక్ అకౌంట్లు, ఈ మహిళా గ్రూపులు, ఇది మాది మాకే కదా అని ఒక పని నిలదీయండి. వాళ్ళు కూడా విన్నప్పుడు ఖచ్చితంగా మీరంతా మహిళలు కలిసి మీరంతా ఏకమైతే ఎవడు వాడు మంచి వాడిని తరిమి కొట్టిండ్రు. అట్లా మీరు మహిళలను ఇవాళ ఏ అమ్మాయి ఒక్కతైంది, రేపు ఇంకొక అమ్మాయిని కూడా చూస్తాడు కావచ్చు, ఇంకో ఆలోచనలు కూడా ఉంటాయి కావచ్చు. మరి మీ మాతృత్వం చచ్చిపోయిందా? మీ యొక్క ఆడతనం చచ్చిపోయిందా? మీరు కన్న పిల్లలే కదా, మీరు కన్నోళ్ళే కదా, అన్నలు ఉంటారు, అయ్యలు ఉంటారు. అసొంటి అల్ల ఇసొంటి దుర్మార్గుడు ఉంటే తొక్కుర్రి. పోలీసు వ్యవస్థ కూడా ఇంత దిగజారిపోవడం అన్నది ఏమైనా చర్య? ఒక మహిళ పైన దాడి జరిగితే కనీసం పోలీసు వ్యవస్థ అనేది అప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. ఇవాళ పెద్ద కులమయ్యేపటికే ఈ బీసీలను కింద అంగదొక్కేదానికి ఎస్సీ ఎస్టీల మీద దాడి జరుగుతూ ఉంటే కూడా చూసుకుంటా ఊకుంటున్నారంటే ఇది సిగ్గుమాలిన చర్య. కనుక ఈ ఫ్రెండ్లీ పోలీస్ ఎవరికి రా అంటే ఉన్నోనికి ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టుగా, రాజకీయ దళారులకు ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టుగా కనపడుతుంది. కనుక మీరే అంతా ఏకమైతే ఇలాంటి ధర్నాలు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఇది కరెక్టే, చేయవలసిందే. కానీ ఎవడైతే ఇట్లా చేస్తున్నాడో వాని కర్మాలే మీరు
ఆయన శారీరకంగా గట్టిగా ఉండొచ్చు కాక, కులానికి శ్రద్ధ కావచ్చు కాక, ఆత్మగౌరవం అస్తిత్వం లేనోడిని వాళ్ళు తొక్కినప్పుడే కరెక్ట్ సెట్ అవుతుంది. ఇది ఉద్యమాల గడ్డ ఈ జగిత్యాల జిల్లా. ఇలాంటి దాంట్లో అసొంటి లఫోటుగాడు ఉంటే ఖచ్చితంగా మీరు మహిళలంతా ఏకం కావాలి. ఒక మహిళని ఇట్లా కొట్టిందంటే మీరు అంతా ఇట్లా చూసుకుంటూ ఉంటున్నామండి. ఏమైనా చర్య అమ్మా, ఖచ్చితంగా మీరు కలెక్టర్ కూడా మీరు ఫిర్యాదు చేయండి. మీరు డైరెక్ట్ ఒక లెటర్ పెట్టండి. వీళ్ళు 10 మంది నా కోసం ఆమె చచ్చిపోతాను ముంగడికి వచ్చారు అనుకోండి, వాళ్ళ కొడుకులకు వాళ్ళ భర్తలకు ఫోన్ చేసి నాది అధికార పార్టీ, నేను చెప్పిందే నడుస్తుంది, మీకు రేషన్ కార్డులు రానియ్యా, మీకు ఇల్లు కడియేపిస్తా, మీకు ఎలాంటి లబ్ధి లేకుండా అని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుందన్న. వాళ్ళని ముందటికి రాకుండా ఎవరిని కూడా సపోర్ట్ చేయొద్దు అని. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మీకు? అడ్డు లక్ష్మణ కాదు, మరి మన సంజయ్ కల్వకుంట్ల సంజయ్ సార్. కల్వకుంట్ల సంజయ్ సార్. సరే, ఇది అడ్డు లక్ష్మణ్ గారిని అడుగుదాం. వాళ్ళ పేరు ఖరాబ్ చేస్తుండు ఈయన. వాస్తవానికి వాళ్ళ తప్పు లేదు, కానీ ఈయన చెప్పే మాటలు అట్లా చెప్పుకుంటుండు అన్నట్టుగా. అన్న నాకు న్యాయం జరగకపోతే నేను ఈయన పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను. నాకు బాగా నరకయాతన అవుతుంది, నన్ను అన్ని విధాలుగా టార్చర్ చేస్తుంది తెలుసా. అవి బయటకు రాకుండా వెనకాలనే మొత్తం ఎట్లా చేయాలో అట్లా చేస్తుంది. నా పిల్లల కోసం నేను పోసుకుంటా ఆయన పేరుతోటి. ఇది మాత్రం జరుగుతుంది నాకు న్యాయం జరగకపోతే. నేను మాత్రం అదే డిమాండ్ చేస్తున్నా, నాకు ప్రొటెక్షన్ కావాలా. నేను బండి మీద పోతాను, వెనకాల ఫాలో అవుతారన్న. నేను మల్లాపూర్ పోతున్నా, మెట్పల్లి పోతున్నా అంటే నన్ను ఎక్కడ ఏం చేసేదానికి నాకు ఎవరు బాధ్యత? నేను ఒక ఆడపిల్ల, నేను ఏం పాపం చేసినా? నేను కూడా ఒక ఆడపిల్లనే, నేను ఒక భర్తకు భార్యనే, 2 పిల్లలకు తల్లినే. అన్ని చేసినామన్నా, అన్ని చేసినా కూడా ఆ మనిషికి భయపడి ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. చివరికి నా ప్రాణం కూడా పోయేటట్టే ఉంది ఇక్కడ. రేగుంట నేను మహిళా సంఘాలకు పనిచేస్తున్నా. నా మీద పూర్తి బాధ్యత మహిళా సంఘాల సభ్యులకు ఉంటుందన్నా. నేను తప్పు చేసినా ఒప్పి చేసినా, కానీ ఏ మగవాడు ఇలా జోక్యం చేసుకొని మాట్లాడే హక్కు ఆయనకి లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మహిళలకు స్వేచ్ఛ లేదా సార్? ఇది ప్రజాపాలన అన్నారు, మరి నాకే స్వేచ్ఛ లేదు. నేను 100 మందికి సాయం చేసేదాన్ని, మరి నన్ను ఎవరు రక్షించాలన్నా? నాకు ప్రొటెక్షన్ లేదు ఇక్కడ. నాలుగు రోజులు అవుతుందన్న నేను సల్లే వండుకోబట్టి. వీడినే వండుతున్నావా? వీడినేనా? Your call has been forwarded to voicemail. The person you are trying to reach is not available at the moment. Please try to call it. When you have finished recording, you may hang up. అన్న రేగుంటలో మహిళా దీక్ష నడుస్తుంది. మీ ఎంపీటీసీ ఈమె పైన దాడి చేసిండు. మరి 30 మహిళా గ్రూపులను ఇలా వాళ్ళను లోన్లు తీసుకొనియకుండా అతడు ఒక మహిళ పైన వివక్ష చూపించి ఇంతమందిని అన్యాయం చేస్తుంది కనుక ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలని ఫోన్ చేస్తున్నాను. ప్లీజ్ లిఫ్ట్ చేయండి. మెసేజ్ పంపించాను నేను. ప్రధానంగా ప్రెస్ మిత్రులకు తెలియజేసేది ఏంటంటే, ఒక్క దుర్మార్గం వలన గడ్డం శ్రీనివాసరెడ్డి అన్నవాడు కనీసం 2 సంవత్సరాల నుంచి ఒక మహిళా సీఈఓగా ఉన్న ఈమెను ఓర్వలేక మహిళా గ్రూపుల యొక్క సహాయ సహకారాలను తీసుకొని మహిళలను అభివృద్ధి వైపు ప్రభుత్వ పథకాలను అప్పచెప్పుకుంటూ వాళ్ళకు ముందుకు తీసుకెళ్తూ ఉంటే అతని యొక్క చెడు ఆలోచనతోటి చెడు దృష్టితోటి ఈమె మీద చేస్తున్న వివక్షను అది కళ్ళకు కనబడుతుంది. ఈమె పైన ఏ ఆరోపణనైతే ఈమె ఏదైతే ఆరోపణ చేస్తుందో అతని మీద అది పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోకపోవడం అన్నది ఇది సిగ్గుమాలిన చర్య. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరికి రా ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టుగా నిలదీస్తున్నాం దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున. వెంటనే ఈ మన గాంధీ దగ్గరనే ఒక మహిళ పైన దాడి చేసినప్పటికీ కూడా
కనీసం పోలీసు వ్యవస్థ పట్టించుకోకపోవడం ఇది సిగ్గుమాలిన చర్య. అదే కాకుండా ఇది ప్రజాపాలన అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ కాంగ్రెస్ కార్యకర్తనే ఈ మాదిరిగా దౌర్జన్యమానికి ఒక కుల అహంకారంతో ఒక మహిళ పైన ఈ మాదిరిగా వివక్ష చూయిస్తే అలాంటి వారిపైన చర్యలు తీసుకోకపోవడం ఇది కూడా సిగ్గుమాలిన చర్య. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలని. మరి ఇది ఉద్యమాల గడ్డ, జైత్య యాత్ర ఇక్కడికి వెళ్ళింది. ఇలాంటి మదమెక్కిన నా కొడుకులను బొందబెట్టిన గడ్డ. ఇలాంటి గడ్డ మీద ఇంత పురుషులు ఉంటున్నారు, ఇంత మహిళలు ఉంటున్నారు. వీళ్ళ చైతన్యం చచ్చిపోవడం అన్నది ఇది హేయంగా మేము భావిస్తున్నాం. కనీసం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రతీకారం తీసుకోవాలి. ఆడు ఎవడైతే ఏంది, ఎవనబ్బ జాగీర్ కాదు. ఒక మహిళ పైన అత్యాచారం జరిగినప్పుడు, ఆమె మహిళ పైన దాడి జరిగినప్పుడు, ఆమె మీద హీనంగా వ్యవహరిస్తున్నప్పుడు వాడిని తొక్కినప్పుడే మహిళలకు స్వేచ్ఛ వస్తుంది. మరి మహిళలందరినీ కూడా మేము కోరుకుంటున్నాం, వాని యొక్క కామందు యొక్క ఆలోచన విధానం ఉన్నప్పుడు తొక్కాలే, తర్వాతనే పోలీసు వ్యవస్థ. ఇలా పోలీసు వాళ్ళు జోక్యం తీసుకోకపోవడం కూడా సిగ్గుమాలిన చర్య. వెంటనే వాడిని అరెస్ట్ చేయాలని, చేయనట్టయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని దళిత లిబరేషన్ ఫ్రంట్ మరియు బీసీ సంఘాల నాయకత్వం తరఫున మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే వీళ్ళ మీద చర్య జరగాలని. అండ్ ఈ దీక్ష ఏదైతే ఉందో, ఈ దీక్ష కొనసాగుతూ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం మరి వాళ్ళకు చెవులు లేవా లేక కళ్ళు లేవా, ఈ 4 రోజుల నుంచి మహిళలంతా వచ్చి ఇక్కడ అంబేద్కర్ మన మహాత్మా గాంధీ దగ్గర కూర్చుంటా ఉంటే కనీసం ఏ ఒక్క నాయకుడు రాకపోవడం అన్నది ఇది హేయమైన చర్య. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ నాయకత్వంలో చరణం ఉంటే వెంటనే ఈ ఊర్లో ఏం జరిగిందో ఆ మహిళలకు న్యాయం చేసేదానికి ఇక్కడికి దిగి రావాలని నేను మార్వాడి సుదర్శన్ దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలియజేస్తున్నాను. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మహిళ 4 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నది. ఇక్కడికి ఏ అధికారి కూడా వచ్చి కనీసం నీకేమైందమ్మా అని అడిగిన అధికారి కూడా లేనట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఏం జరుగుతుంది ఇక్కడ కోరుట్ల నియోజకవర్గంలో అంటే మల్లాపూర్ మండలంలో ఇక్కడ కోరుట్ల నియోజకవర్గం సంబంధించిన అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మల్లాపూర్ మండలంలోని ఇక్కడ రేగుంట గ్రామంలో ఒక మహిళకు నాకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ న్యాయం చేయండి అంటూ 4 రోజులుగా దీక్ష చేపట్టిన మహిళ ఇప్పటికీ నీరసంగా కూడా ఉన్నది ఆమె. సో ఈ విషయంపై మాట్లాడడానికి ఈమెకు మద్దతు తెలపడానికి కూడా రాష్ట్రం నుంచి కావచ్చు, సో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో వీరికి న్యాయం జరగాలని చెప్పేసి మనం కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రవిరాజ్తో రాజశేఖర్.